జై శ్రీరామ్. శ్రీరామనామాన్ని తారక మంత్రంగా ఎందుకు పిలుస్తారు? రామనామాన్ని తారక మంత్రం అని పిలుస్తారు. తారక మంత్రాన్ని జపించడం వల్ల పుట్టుక నుంచి మరణం వరకు జీవితం సాఫీగా జరుగుతుంది. చెడు కర్మలను మంచిగా మార్చుకోవడానికి ఈ రామనామం సహాయపడుతుంది. మన హిందువులకు ఉన్న 7 కోట్ల మహామంత్రాలలో 2 అక్షరాల రామమంత్రానికి ఉన్న విశిష్టత మరే మంత్రానికి లేదు. తారక మంత్రంగా పిలిచే ఈ రామమంత్రం 2 మహామంత్రాల నుండి పుట్టింది. ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రంలో రా అనే అక్షరం జీవాక్షరం, అలాగే ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రంలో మా అనేది జీవాక్షరం. ఈ 2 మంత్రాలలో జీవాక్షరాలు తొలగిస్తే అర్థం ఉండదు. అందుకే ఈ 2 మంత్రాల నుంచి తీసిన రామ అనే అక్షరాల ద్వారా రామ అనే నామం వచ్చింది. రామనామం అర్థం. రామ అనే మంత్రంలో రా, ఆ, మా అనే అక్షరాలు ఉన్నాయి. రా అంటే అగ్ని, ఆ అంటే సూర్యుడు, మా అంటే చంద్రుడు అని అర్థం. అంటే రామ అనే మంత్రంలో ఈ లోకానికి మూలమైన 3 శక్తులు ఉన్నాయని అర్థం. రామనామంలో రా అనే అక్షరం పలికేటప్పుడు నోరు తెరుచుకొని మనలోని పాపాలన్నీ బయటకు వచ్చి అగ్నికి ఆహుతి అవుతాయని అర్థం. అలాగే మా అక్షరం పలికేటప్పుడు నోరు మూసుకుని బయట పాపాలను మనలోకి ప్రవేశించవని అర్థం. రామ 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 అని 3 సార్లు జపిస్తే విష్ణు సహస్రనామం చేసినంత ఫలితం లభిస్తుంది. శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే 13 అక్షరాల నామమంత్రం జపించడం వల్ల విశేష పుణ్యం లభిస్తుంది. శ్రీరాముని యొక్క శ్రీరామనామం జపించడం కానీ, శ్రీరామ కోటిని రాయడం కానీ ఆచరిస్తే ఎన్నో శుభాలు కలుగుతాయి. సమర్థ రామదాసు ఈ మంత్రాన్ని 13 కోట్ల సార్లు జపించి రాముడి ప్రత్యక్ష దర్శనం పొందాడని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరామనామాన్ని జపించే వాళ్లకు శని బాధలు ఉండవు. రామ అనే మంత్రానికి చాలా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ఈ మంత్ర జపం వల్ల అన్ని సమస్యలు దూరం అవుతాయని పురాణాలు చెబుతున్నాయి. భగవన్నామ స్మరణకు మించిన సాధన కలియుగంలో మరొకటి లేదని శాస్త్రాలు చెబుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రామనామం యొక్క గొప్పతనం తెలుసుకొని రామకోటి రాయండి, జపించండి, శ్రీరాముని యొక్క కృపా కటాక్షాలు పొందండి. థ్యాంక్ యూ.